ఇప్పుడు మీ చేతిలో ఉందండి. ఇట్ ఈస్ యోర్ విష్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ వాట్ ఈస్ రైట్, ఆర్ ఇట్ ఈస్ యోర్ విష్ ఇఫ్ యూ వాంట్ టు చూస్ సిన్. అశ్లీలమైన దృశ్యాలు చూడాలనే ఆశ, లేకపోతే అటువంటి స్వాతంత్రము, అటువంటి ఫ్రీడము మీ చేతిలో ఉంది. లేకపోతే అది కాదు, నేను దేవుని వాక్యం వినాలి, దేవుని మాటలు వినాలి అనేది చూస్ చేసుకునేది మీ చేతిలోనే ఉంది. ఎవరైనా వచ్చి నువ్వు ఇది చూస్ చేసుకో అని మేము తలపైన మొటికా వేసి చెప్తున్నారా? లేకపోతే మీరు స్వతహాగా ఇక్కడ మీరు జాయిన్ అయిన వారు కూడా మీరు స్వతహాగే వచ్చారు కదా దేవుని వాక్యం కోసం, ఆశ కోసం. సో దట్ ఈస్ వాట్ పాల్ ఇస్ సేయింగ్ హియర్. అదే చెప్తున్నాడు పాల్. ఏంటిదంటే మీకు అన్నిటి అంత స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. నాట్ జస్ట్ వెన్ పీపుల్ ఆర్ అరౌండ్ యూ. ఒట్టి మనుషులు ఉన్నప్పుడు కాదు, మనుషులు లేనప్పుడు కూడా యూ హ్యావ్ ద ఫ్రీడమ్, బట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. అన్నీ చేయదగినవి కాదు. బట్ ఐ విల్ నాట్ బి ఎన్స్లేవ్డ్, అంటే ఇందాక చెప్పిన రీతిగా ఎన్స్లేవ్డ్ అంటే బానిసగా నేను అవ్వను. ఐ విల్ నాట్ బి ఎన్స్లేవ్డ్. దాన్ని బట్టి నేను లోపరచబడను. ఈరోజు మీకుంది ఆ స్వాతంత్రము. యూ కెన్ చూస్ వాట్ ఈస్ రైట్. యేసు ప్రభు ఆ కాలంలోనే ఎప్పుడో చెప్పాడు, ఇదిగో విశాలమైన మార్గం, ఇది ఇరుకైన మార్గం, ఇదిగో ఎంతో గంభీరంగా కనిపించే మార్గం, ఇదేమో ఇంతేనా అని కనిపించే మార్గం. కానీ ఎల్లగెల్లగా ఇది విశాలం అవుతుంది, అది ఎల్లగెల్లగా ఇరుకుగా వలలాగా మిమ్మల్ని పట్టేసి కట్టేసి ఇంకా నన్ను విడిపించేవారు ఎవరు అని మొరపెట్టేలాగా చేసేది ఆ భయంకరమైన మార్గం. దేవుని నుండి దూరం చేయాలని అపవాది చాలా ప్రయత్నిస్తున్నాడండి. వాడి మొదటి బాణం ఏంటిదంటే మన చేతిలో ఉన్న ఫోన్, మన చేతిలో ఉన్న ఇంటర్నెట్, దీని ద్వారానే మనల్ని బానిసలుగా చేయాలని చూస్తున్నాడు. యేసు ప్రభు మీరు ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ ఈరోజు అటువంటి ఆశ ఉందా మీకు? నన్ను విడిపించాలయ్యా ఈ ఫోన్ అనే ఈ ఆటంకం నుండి, ఈ ఫోన్ అంటే నన్ను ఈ బానిస నుండి నన్ను విడిపించయ్యా అనే ఆశ మీకుంటే దేవుడు అంటున్నాడు తప్పక విడిపిస్తాను. బట్ యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్. ప్రతిరోజు అదొక అలవాటులాగా చేసుకోవాలి, అదొక జీవన శైలిగా మార్చాలి. ఐల్ టెల్ యూ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ హ్యాబిట్. దేవుని ప్రేరేపణ ద్వారా చెప్తాను. సో దయచేసి గమనించండి. అన్డిస్ట్రాక్టెడ్ లైఫ్. చాలామంది చెప్తూ ఉంటారు, నేను ప్రేయర్ చేద్దాము, ప్రార్థన చేద్దామని కూర్చున్నప్పుడు నాకు ఏదేదో తలంపులు వస్తుంటాయి. లేకపోతే అప్పుడే ఎప్పుడో ఫోన్ చేయని వాళ్ళు ఆ రోజే ఫోన్ చేస్తారు, ఆ నిమిషంలోనే చేస్తారు. లేకపోతే ఈ మెసేజ్ చేయాలని, ఈ ఎమర్జెన్సీ అని, అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. అంటే అదే డిస్ట్రాక్షన్స్, అపవాది వాడే డిస్ట్రాక్షన్స్, పరధ్యానాలు పెడుతూ ఉంటుంటాడు అనమాట. పరధ్యానం పెడుతూ ఉంటాడు. హీ వోంట్ ఆస్క్ యూ టు డైరెక్ట్లీ గోయింగ్ టు సిన్. బట్ మనం ప్రార్థనలో కూర్చున్నప్పుడు మెల్లగా మన దారిని, మన దృష్టిని, మన తలంపుల్ని అటువైపు నడిపిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నేను ఒక్కటే విన్నపమండి, ఈరోజు దేవుని సన్నిధి అంటే మీరు స్వతహాగా ఆయనతో రహస్యంగా గడపడానికి సమయాన్ని కూర్చున్నప్పుడు దయచేసి మీ ఫోన్ని దూరంగా ఎక్కడైనా పెట్టి, సైలెంట్లో పెట్టి, ఒకవేళ మీకు సర్జరీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తుంటామండి, అక్కడ కూడా మీ ఫోన్ పక్కన పెట్టుకుంటారా? అసలు అలౌ చేస్తారా? అంగీకరిస్తారా డాక్టర్స్? ఆ ఫోన్ ఎవరికో ఇచ్చేసి మనం వచ్చి సర్జరీ చేయించుకుంటాం, మనకి మత్తు మందు ఇస్తారు, ఏదో చేస్తారు, మనల్ని సరి చేస్తారు. అటువంటిది భౌతికమైన, జస్ట్ ఫర్ ఫిజికల్ బాడీ, మన భౌతికమైన శరీరం కోసమే మనం అంత జాగ్రత్తలు పాటిస్తుంటే మన ఆత్మ పురుషుడు బలపరచబడటానికి మనం ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఆలోచించారా? ఇఫ్ యూ వాంట్ యువర్ స్పిరిట్ మ్యాన్ టు బీ స్ట్రాంగ్, ఇంకా ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడే మీరు ఫోన్, ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడు అనవసరమైన నోటిఫికేషన్స్, అనవసరమైనవి వస్తూ ఉంటే అవన్నీ మనల్ని పరధ్యానంలోకి నడిపిస్తుంటాయి. అస్సలు దృష్టి దేవుని వైపు కాకుండా. అందుకే నేను అంటున్నాను, ప్రార్థనలో కూర్చున్నప్పుడు దయచేసి మీ ఫోన్ ఎక్కడైనా దూరంగా పెట్టి, సైలెంట్లో పెట్టి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడైనా పెట్టి, కేవలము దేవుడు మీరు, కేవలం జస్ట్ యూ అండ్ గాడ్, కేవలం మీరు దేవుడు కలిసి ప్రార్థన చేసి, మీరు దేవునితో కలిసి మాట్లాడుతూ సంభాషిస్తుంటే ఆయన ఎన్నో మర్మాలు, ఎన్నో ప్రత్యక్షతలు బయలుపరుస్తూ ఉంటాడండి.